తప్పు ఎవరు చేసినా తప్పే, ఒప్పు ఎవరు చేసినా ఒప్పే. ఒకళ్ళు తప్పు చేస్తే ఒప్పు కాదు, ఇంకొకరు ఒప్పు చేస్తే తప్పు కాదు. కానీ మన సర్కారు వాళ్ళు చేస్తున్నది మాత్రం అట్లనే ఉన్నది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గమ్మతున్నది పోండ్రి వాళ్ళతోని. మనం చేస్తే ఒప్పు, పక్కోళ్ళు చేస్తే తప్పన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కారోళ్ళ కథ. పోయిన సర్కారోళ్ళు కార్ల రేసు పెడితే పైసలన్నీ పాడైనాయని మాట్లాడిండ్రు. కుర్సీ ఎక్కంగానే కేసు పెట్టి పెంట పెంట చేసిండ్రు. కార్ల రేసు కంపినోడు మళ్ళా మన దిక్కు రాకుండా పోయిండు. దునియాలో మన పరువు తీసిండ్రు. కానీ ఇప్పుడేం చేస్తున్నారో చూడుండ్రి. మన మంత్రి పొంగులేటి సార్ చెప్తున్నాడు, మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ఏర్పాటు చేయాలని, అతిథులకి ఎక్కడా లోటు జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారెవ్వా, మంచిగున్నది సారు ముచ్చట. హైదరాబాద్ లా అందాల పోటీలు అవుతున్నాయట. ఆ వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారట. ఎంత ఖర్చు పెడతారో చెప్పలే గాని పెద్ద మొత్తంలోనే తయారు చేస్తున్నారట. రేవంతన్ సారు చిన్న చిన్న పైసల పనులు మొదలు పెట్టడాయే. 1,50,000 కోట్లతోని మూసిని ముంగటేసుకున్నట్టే ఏది పట్టినా పెద్ద మొత్తంలోనే పైసలు పెడతాడు. మరి ఈ పోటీలతోని రాష్ట్రానికి ఏం ఆమ్దాన్ని తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే పోయిన సర్కారోళ్ళు కార్ల రేసు పెట్టి 700 కోట్ల కంపెనీలు పట్టుకొచ్చినాం, సర్కారుకు మస్తు ఆమ్దాని పట్టుకొచ్చినామని లెక్కలు కూడా చూపెట్టిండ్రు. మళ్ళో 10 రేసు పెడితే మళ్ళో 700-800 కోట్ల రూపాయలు వచ్చేటి అన్నారు. ఏ పని చేసినా రాష్ట్రానికి జరంత ఆమ్దాని వస్తేనే మంచిగుంటదాయే. ఉట్టి పుణ్యానికి పబ్లిక్ పైసలు ఖర్చు పెడితే ఎట్లా చెప్పుండ్రి. కానీ పోయిన సర్కారోళ్ళు అక్కడికొచ్చే పని చేస్తే తప్పెట్లయింది, ఇప్పుడు మీరు చేస్తున్నది ఒప్పెట్లయిందని పబ్లిక్ అడుగుతున్నారు సారు. జరాలకు జవాబు చెప్పుండ్రి.